40 ఏళ్ల రాజకీయాల్లో ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పాలన జరుగుతోందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. తాడిపత్రిలో పరిస్థితులపై జిల్లా ఎస్పీని కలిసిన అనంతరం వెంకటరామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ గతంలో అసాంఘిక శక్తులను నగర బహిష్కరణ చేసేవారన్నారు. కానీ ఇప్పుడు కూటమి నేతలు చెప్పినట్టుగా రాజకీయ నాయకుల్ని బహిష్కరణ చేస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసులు దగ్గరుండి ఇలాంటి కార్యకలాపాలు చేయడం సరైనది కాదని, తాడిపత్రిలో ఫయాజ్ బాషా ఇఫ్తార్ విందు ఇవ్వడమే తప్ప అని ప్రశ్నించారు. ఆయన్ని తాడిపత్రిలో ఉండనివ్వకుండా పోలీసులే అనంతపురం తీసుకొచ్చారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఎస్పీ చెప్పారన్నారు. ఫయాజ్ని తాడిపత్రిలోకి పోలీసుల సమక్షంలోనే తీసుకెళ్తారన్నారు. ఇప్పటికైనా ఇలాంటి వాటిలో మార్పు రావాలని వెంకటరామిరెడ్డి అన్నారు. ప్రత్యేకంగా తాడిపత్రి నియోజకవర్గంలో కానీ జిల్లాలో కూడా, ఉమ్మడి జిల్లాలో కూడా ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితులు. ఈ రాష్ట్రంలో మొన్ననే దాదాపుగా 50 మండలాల్లో కూడా ఎన్నికలు జరిగితే 33 మండలాల్లో ప్రశాంతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో అధికారులంతా చేస్తుంటే కేవలం 7 మండలాలు ఎలా జరిగిందో కూడా తెలుసు. అంటే ఒక అటవిక రాజ్యంగా దీన్ని తీర్చిదిద్దాలి, రాష్ట్రంలో మార్పు చేయాలని చెప్పేసి వారు చెప్పిందే వేదంగా కూడా వినాలని చెప్పేసి అధికారులు కూడా చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ అనంతపురం జిల్లాలో మొదటి నుంచి కూడా చూస్తూనే ఉన్నాను. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా, ముఖ్యంగా తాడిపత్రిలో కూడా వారు ఏం చెప్తే అదే ఒక శాసనంగా తీసుకుంటున్నారు. ఇక్కడ ఎక్కడైనా కానీ, ఎవరైనా కానీ, ఒక నియోజకవర్గం కానీ, ఒక గ్రామాన్ని కానీ, ఒక పట్టణాన్ని కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు రాకుండా చేయాలన్నా, బహిష్కరించాలంటే ఒక అసాంఘిక శక్తులను అటువంటి వాళ్ళు చేసేవారు. ఇంతవరకు కూడా మేము కూడా 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నాం. ఏ ఎస్పీ గారు కానీ, కలెక్టర్ కానీ అటువంటి ఆర్డర్ ఇస్తే ఒక అసాంఘిక శక్తిలో, లేకపోతే సమాజానికి పెద్ద ఎత్తున నష్టం జరుగుతూ ఉందో అటువంటి రౌడీలు మాత్రం చేసేవారు. కానీ ఇక్కడ రాజకీయంగా ఒక నియోజకవర్గాన్ని నుంచి పోకోకుండా చేసేదానికి పోలీసులు ఎక్కడ చూడలేదు అనంతపురంలో. అది ఇప్పుడు కూడా 40 సంవత్సరాల్లో ఇప్పుడు మాత్రమే ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇక్కడ మాత్రమే నేను చూస్తూ ఉన్నాను. గతంలో కొంతమంది రావద్దన్నారు, పోలీసు వారు కూడా వారికి ఒత్తాసు ఇచ్చారు. ఇక్కడ ఫయాజ్ బాషా గారిని కూడా కేవలం అతను చేసిన తప్పంతా ఒకటి, ఇక్కడ వచ్చేసి ఇఫ్తార్ విందు ఇస్తానని చెప్పి డేటు ప్రకటించడమే తప్పుగా చేసి వెంటనే దాన్నే తీసుకొని పోయి ఆ ఇఫ్తార్ విందు ఇవ్వకూడదని చెప్పేసి దాన్నే తీసుకొని వస్తే తర్వాత అక్కడ జరిగిన కొన్ని ఇన్సిడెంట్ వలన ఫయాజ్ గారు ఎక్కడికో వెళ్ళి మళ్ళీ తర్వాత 2 రోజుల తర్వాత ఊరికి వస్తే పోలీసు వారే తీసుకొని వచ్చేసి అనంతపురం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో అతన్ని వదిలేసేసి నువ్వు రావద్దు అని చెప్పడం అనేది కూడా ఎక్కడ లేదు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఆ విషయాన్ని ఎస్పీ గారికి చెప్పాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఒక రాష్ట్రం నుంచి అంజాద్ బాష్ గారి ఆధ్వర్యంలో వీళ్ళని కూడా ఒక కమిటీని పంపించి తాడిపత్రి నియోజకవర్గాన్ని కూడా అక్కడ కూడా చేసి ఫయాజ్ ఫ్యామిలీని కూడా అక్కడ కూడా వారందరినీ తీసుకొని వారిని కన్సోల్ చేసి ఈరోజు ఉన్నామని చెప్పేసి ఒక ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి వస్తే మేము తప్పకుండా కూడా ఆ వాతావరణం తీసుకొస్తామని చెప్పేసి ఈరోజు ఎస్పీ గారు మా అందరికి కూడా ఈ టీంకి అంతా కూడా మాట ఇవ్వడం జరిగింది. తాడిపత్రిలోనే కాదు ఈ జిల్లాలో అటువంటి వాతావరణం తీసుకొచ్చే బాధ్యత మాకు వదిలిపెట్టని మేము తీసుకొస్తాము. మేము వెంటనే ఈరోజే ఫయాజ్ బాషా గారిని కూడా తాడిపత్రి తీసుకోబోతామని చెప్పింది. అందుకోసం మా టీం లీడర్ కూడా చెప్పేసి ఇప్పుడు కూడా ఒప్పుకోవడం జరిగింది, ఇస్తామని చెప్పేసి. అక్కడికైనా వెంటనే నార్మల్సీ కూడా వెంటనే ప్రివేల్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.